నా ఫలమంతా నీవేనయ్యా, నా ఫలమంతా నీవేనయ్యా, నా ఫలమంతా నీవేనయ్యా, నా ఫలమంతా నీవేనయ్యా. అందరూ చెప్తా, నా ఫలమంతా నీవేనయ్యా, నా ఫలమంతా నీవేనయ్యా, నా ఫలమంతా నీవేనయ్యా, నా ఫలమంతా నీవేనయ్యా, నా ఫలమంతా నీవేనయ్యా. అలలు లేచినప్పుడు, అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నన్ను కాపాడే దేవుడవయ్యా, నువ్వు కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో, సోలిన వేళలలో బలము లేనప్పుడు, అందరూ చెప్తాం, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే. నన్ను ఆదరించి నడిపే దేవుడు, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళల్లో బలము లేనప్పుడు ఆదరించి నడిపించే గొప్ప దేవుడు అయ్యా, యెహోవా షాబోత్గా మా దినదినము క్షణ క్షణము మమ్మల్ని ఎడబాయిన నీ కృపతో ప్రభా మా చేయి పట్టుకుని నడిపించే గొప్ప నాదుడు అయ్యా, నీకు వందములు తండ్రి. ఈ దినం ఎవరైతే ప్రభా అలసి సొలసి నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నారు తండ్రి, వైద్యం వలె నీ యొక్క వాక్యం ద్వారా మీరు వారి హృదయాల్ని కట్టి ప్రభా మీరే వారితో మాట్లాడమని వేడుకొంచున్నాం. అయోగ్యుని అల్పుని పాపనైనా నన్ను మరుగుపరిచి నన్ను క్షమించి నీ యొక్క వర్తమానాన్ని అందించునుగా ప్రభా మీ యొక్క వాక్యాన్ని బిడ్డల హృదయంలో మీరే వెత్తమని వేడుకొంచున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ యొక్క సందేశాన్ని మీరు మాకు దయచేయని వేడుకోవచ్చు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకోవచ్చు. యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 106వ కీర్తన 106వ కీర్తన 34వ వచనం నుండి 48వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతాను, దయచేసి చూడవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి.
106వ కీర్తన 35వ వచనం. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకోండి. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయన్. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు వారు బలిగా అర్పించిరి. ఆ రక్తం వలన దేశము అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి, వారి శత్రువులు వారిని బాధపెట్టిరి, వారి శత్రువుల చేతి క్రింద అనుపబడేది. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించారు. అయినను వారు తమ ఆలోచనలను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషము చేత హీన దశ నొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచాను. వారిని తలచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొను. తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించాను. వారిని చెరగొనిపోయిన వారందరికీ వారి ఎడల కనికరము పుట్టించాను. యెహోవా దేవా, మమ్మును రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లును, నీవు స్తుతించుచు మేము అతిశయించినట్లును అన్యజనుల నుండి మమ్మను పోగు చేయము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యుగయుగములను స్తుతి నొందునుగాక. ప్రజలందరూ ఆమెనందురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. కొన్ని దినాలు మరి నిర్గమాకాండంలో దేవుడు ఆయా ప్రజల ద్వారా మనకేం నేర్పిస్తూ ఉన్నాడో కొన్ని ధ్యానాల్ని మనం న్యాయాధిపతుల గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము వాస్తవానికి మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గ్రంథం ఒక రకంగా చూస్తే. ఎందుకంటే దేవుడు ఒక పవర్ఫుల్ జనరేషన్ని చాలా అద్భుతంగా దేవుడు అనేక సూచక్రియల ద్వారా అనేక అద్భుతాల ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తులోంచి నడిపించి వారికి అనేక సూచక్రియల ద్వారా వారి విశ్వాసాన్ని బలపరిచి యెహోషువ ద్వారా ఇశ్రాయేలీయులకు కానాను దేశాన్ని అప్పగించాడు. మీకు ఎవరికైనా ఒకవేళ మంచి కాస్ట్లీ iPhone 15 Pro Max ఫోన్ ఇచ్చారనుకోండి, అది 1,60,000 ఫోన్. దాన్ని ఎవరైనా సరే ఎలా వాడుకుంటారు? చాలా జాగ్రత్తగా, చాలా భద్రంగా, చాలా చక్కగా దాన్ని తెలుసుకొని దానిలో పూర్తిగా అన్ని సదుపాయాలని కూడా అర్థం చేసుకొని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు ఇశ్రాయేలీయులకి అలాంటి iPhone 15 Pro Max కంటే ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు వారికి. చాలా సంవత్సరాలుగా వారు తరతరాలుగా నలిగిపోయారు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల చెరా జీవితాన్ని అనుభవించారు, బానిసలుగా జీవించారు. దేవుడు వారిని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపిస్తూ వారికి ఆహారాన్ని ఇచ్చి వారికి చక్కగా కావలసిన ప్రతి సదుపాయాలను ఇచ్చి వారిని ఒక జనాంగంగా చేసి 6 లక్షల మంది బయలుదేరారంట. 6 లక్షల మంది బయలుదేరారు. చివరికి కానాను దేశంలోకి ప్రవేశించేటప్పటికి ఎంతమంది మిగిలారు? 2 మిగిలారు. అంటే మళ్ళా వాళ్ళు చాలా మంది పుట్టారు, చాలా జనాంగం అయ్యారు. ఒక జనరేషన్ అంతా. యెహోషువ దినాల్లో మనం చూస్తే జనులు విస్తరించారు, యుద్ధాలు చేశారు. ఆ శత్రు దేశమైన కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. దేవుడిచ్చిన వాగ్దానాల్ని వారు స్వతంత్రించుకుంటూ ఉన్నారు. ఒక దేశం తర్వాత మరొక దేశం, మరొక దేశం తర్వాత మరొక దేశం. చాలా సంవత్సరాలు దేవుడు వాగ్దానాల్ని వారు నెరవేరుస్తూ వారి జీవితాల్లో దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని పొందుకుంటూ ఉన్నారు. దేవుడు వారికి కానాను దేశాన్ని ఇచ్చాడు. కానాను దేశంలో అప్పటికే 7 రకాల జనాంగం ఉన్నారు, 7 రకాల మనుషులు ఉన్నారు, ప్రజా గుంపులు. వారి పాపం విస్తరించింది. దేవుడు ఆది కాండంలోనే అబ్రహాముకే చెప్పాడు, అక్కడ వారి యొక్క పాపం ఇంకా పూర్తి కాలేదు. చూడండి, అక్కడ మనం చూద్దాం. ఆది కాండము 15వ అధ్యాయంలోకి వెళ్తే, ఆది కాండం 15వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. చూడండి. అమ్మోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు అక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను.
దేవుడు ఆ కానానులో నివసిస్తూ ఉన్న ప్రజలకి, అమోరీలకి, ఇంకా చాలా ప్రజలు ఉన్నారు అక్కడ, వారికి దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. కొన్ని వందల సంవత్సరాలు ఇచ్చాడు. మార్చుకుంటారేమో, పరిస్థితులు ఏమన్నా మార్చుకుంటారా, మార్పు చెందుతారా, కానీ వారికి ఇచ్చిన అవకాశాలన్నింటినీ కాలతనుకున్నారు. వారికి ఇప్పుడు తీర్పు రావాల్సిన సమయం వచ్చింది. దేవుడు ఇశ్రాయేలీయులు పంపించి, మీరు వారిని పూర్తిగా నాశనం చేయండి, వారిని సమూలంగా నాశనం చేయండి, వారు చరిత్రకే ప్రమాదకరం. ఎందుకంటే మనం చదువుకున్నాం కదా, 106వ కీర్తనలో మనం చదువుకున్నాం. వారి పిల్లల్ని ఏం చేశారంట, వారు ఏం చేశారు, బయలుకి బలిపించారంట. ఇంకేం చేశారంట, వారి రక్తాన్ని, వారి కుమార్తెల రక్తాన్ని ఒలికించారంట. తమ క్రియల వలన వారు అపవిత్రులయ్యారంట. ఆ రక్తం వలన దేశం ఏమైందంట, అపవిత్రమైంది. ఈరోజు ఇశ్రాయేల్కి గాజాకి యుద్ధం జరుగుతుంది కదా, చాలామందికి అర్థం కావట్లేదు ఎందుకు యుద్ధం జరుగుతోంది, ఎందుకు చాలామంది నష్టపోతూ ఉన్నారు కదా. కొన్ని పరిస్థితుల్లో జాలి కంటే భవిష్యత్తు ప్రాముఖ్యం, అది మనం అర్థం చేసుకోవాలి. ఐసిస్ అన్న తెగవారు ప్రపంచానికి ఒక భయంకరమైన పని ముప్పుగా మారిపోయారు. వాళ్ళ మీద కరుణ చూపిస్తే ఏం జరుగుతుంది, ప్రపంచానికి నాశనం అవుతుంది. నవంబర్ 26వ తారీఖు 2010వ సంవత్సరంలో 2009వ సంవత్సరంలో కసబే అతనితో పాటు కొంతమంది బృందం వచ్చారు. ఆ పాకిస్తాన్ దేశం నుంచి వచ్చి అక్కడ తాజ్ హోటల్లో, బొంబాయిలో తాజ్ హోటల్లో వారు చొరబడి భయంకరంగా కనిపించినట్టే కాల్చి చంపేస్తుంటే వారంతా విశ్లేషించుకున్నారు. పోలీసు వాళ్ళు అంతా, ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాం, మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం అని వారు విశ్లేషించుకుంటూ ఉన్నప్పుడు ఒకానొక టైంలో వాళ్ళందరినీ కాల్చి చంపేసే అవకాశం వచ్చింది వీరికి. ఒక మూమెంట్లో, ఒక క్షణం, ఆ క్షణం వాళ్ళని ఒకవేళ కాల్చేసి చంపేసి ఉంటే చాలామంది ప్రాణాలు కాపాడేవారు వారు. కానీ వాళ్ళు చూపించాల్సిన జాలి చూపించారు. తత్ఫలితంగా భయంకరమైన నష్టం కలిగింది. కొన్ని విషయాల్లో జాలి కంటే భవిష్యత్తు ప్రాముఖ్యం. దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు, మీరు వారిని ఉపేక్షించొద్దు, వారిని నాశనం చేయాలి. వారి యొక్క, చూడండి అక్కడ మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్తే 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చూడండి, మీరు చేసిన పని ఏటిది కావున నేను, చూడండి అక్కడ మనం ముందు వచనాలు చదువుదాం. చూడండి 22వ వచనం చూడండి, మీరు ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాట వినలేదు. దేవుడు వారితో మాట్లాడాడు, చాలా స్పష్టంగా చెప్పాడు, ఇదిగో మీరు అడుగు పెట్టే ప్రదేశము చాలా ప్రమాదకరమైన ప్రదేశము, అది చాలా అంధకారంతో నిండిపోయిన ప్రదేశము, మీరు దాన్ని లోపరుచుకోవాలి, దాన్ని నాశనం చేయాలి, దానిలో ఉన్న పాత అలవాట్లన్నింటినీ తొలగించాలి. దేవుడు వారికి మోషే దినాల్లోనే సెలవిచ్చాడు. ద్వితీయోపదేశ కాండంలోనే దేవుడు వారికి చాలా స్పష్టంగా సెలవిచ్చాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు. నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా హిత్తీలు, గిర్గాషీలు, అమ్మోరీలు, కానానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, వాళ్ళ అమ్మాయిలు మీ అబ్బాయిలకి, మీ అమ్మాయిలను ఆ అబ్బాయిలకి తీసుకోకూడదు, జిహాద్ చేయకూడదు కదా. అప్పుడే రాశాడు అక్కడ, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించుకున్నట్లు నీ కుమారుని వారిని మళ్లించుదురు, అందువలన బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. ఇట్ ఈస్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్, అది నీకే హానికరం, అది నీకే ప్రమాదకరం.
నువ్వు స్వాధీనపరుచుకున్న దేశంలో మొట్టమొదట నువ్వు వారిని నిర్మూలన చేయాలి. నీవు వారిని తోలివేయాలి. తోలివేసిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని నిర్మూలన చేయాలి. వారిని కరుణించకూడదు. దేవుడు ఎందుకు కొన్ని విషయాల్లో మొహమాటం లేకుండా ఉంటాడు? యేసు ప్రభు చాలా జాలి గల దేవుడండి. ఆయన చాలా ప్రేమ స్వరూపి. ఆయన ఎప్పుడైనా కొరడా పట్టుకున్నాడా? పట్టుకోలేదా? చెత్త కొట్టేశాడు. మామూలుగా కాదు, ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. దేవాలయంలో ఆ రోకలు అమ్మవారిని చూసి ఆయన తట్టుకోలేకపోయాడు రోషంతో. అక్కడ తాళ్ళు ఉంటే దాన్ని కొరడాకి తీసుకొని జంతువులన్నీ బయటికి తరివేశాడంట. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, మీరు దాన్ని ఎలా మార్చారు? దొంగల గుహగా చేశాడు. చీపురు పట్టుకోవాల్సిన చోట చీపురు పట్టుకోవాలి, కొరడా పట్టుకోవాల్సిన చోట కొరడా పట్టుకోవాలి. కొన్ని విషయాల్లో మొహమాటం లేదు. దేవుడు వేటిని నిర్మూలన చేయమన్నాడో వాటిని నిర్మూలన చేయాలి మన జీవితంలోంచి. కొన్ని అపవిత్రమైన అలవాట్లు ఉంటాయి. మనం దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నప్పుడు, దేవుడిచ్చే వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలని అన్నప్పుడు ఆయనకు ఆయాస్కరమైనది, ఆయనకు వద్దు అన్న విషయాల్ని మన జీవితంలో ఆయన మాట మనం వినడం నేర్చుకోవాలి. చాలాసార్లు దేవుని మాట కంటే మనం చాలా జ్ఞానవంతులు అనుకుంటాం. దేవుని కంటే మనం గొప్ప జ్ఞానవంతులు ఏం కాదండి. మన దేవుని కంటే చాలా విషయాలు ఎక్కువ తెలుసు అనుకుంటాం. ఈరోజు ఒకవేళ మన జీవితంలో ఈరోజు నా ప్రసంగ అంశం అదే, దేవుడిచ్చే శాశ్వతమైన ఆశీర్వాదాలు మనం అనుభవించలేకపోవడానికి కారణం ఏంటి? దేవుడు అన్నాడు, నేనిచ్చి నీళ్లు తాగు ప్రతివాడును మరెన్నడూ తప్పికొండు అన్నాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కండిషనల్ కాదు, అవి టైం బౌండ్ కాదు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు వాస్తవానికి అవి తరతరాలకి కొనసాగేవి కదా, శాశ్వతమైనవి. ఆయన ఇచ్చే జీవం శాశ్వత జీవం అది. మరి ఆ శాశ్వతమైన ఆశీర్వాదాలు మనం ఎందుకు కోల్పోతూ ఉన్నాం? ఎందుకు మనం అనుభవించలేకపోతూ ఉన్నాం? ఈరోజు ఆశీర్వాదం అంటే ప్రజలకి గుర్తొచ్చే మొట్టమొదటిది ఏంటండి? ఆశీర్వాదం అంటే 3 మాటల్లో చెప్పండి. ఆశీర్వాదం అంటే చెప్పండి. ఆశీర్వాదం అంటే ధనము గుర్తొస్తుంది, అంతేనా? సుఖ జీవితం గుర్తొస్తుంది, కంఫర్టబుల్ లైఫ్, ప్రశాంత్, మంచి ఫ్యామిలీ ఆశీర్వాదం కాదా? కాదండి, మంచి ఫ్యామిలీ ఆశీర్వాదం కాదు. ప్రార్థన చేయకండి అయితే మంచి ఫ్యామిలీ కోసం. మంచి ఫ్యామిలీ ఆశీర్వాదం, మంచి ఉద్యోగం ఆశీర్వాదం, మంచి శాలరీ ఆశీర్వాదం. ఇంకా అంతకు మించి మనం ఆలోచించం. ఇవన్నీ ఆశీర్వాదాలు కావంటే అవన్నీ ఆశీర్వాదాలే. గట్టి చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం 2 రకాలుగా ఆలోచిస్తాం. ఒకటి, సౌకర్యవంతమైన సుఖవంతమైన జీవితం ఆశీర్వాదము, కష్టాలు బాధలు నష్టాలు వ్యాధులు శాపపూరితము. మనం ఆ రకంగానే ఆలోచిస్తాం. కానీ నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటంటే దేవుని సన్నిధి కలిగి ఉండడమే ఆశీర్వాదం. దేవుని సన్నిధి కలిగి ఉండడం ఆశీర్వాదం. దేవుని కలిగి ఉండడం ఆశీర్వాదం. చాలాసార్లు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనకి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా అది ఆశీర్వాదం. దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనకి ఎన్ని నష్టాలు వచ్చినా అవి మనకు గుణపాఠాల కింద మన జీవితానికి ఆశీర్వాదకరంగా అవి మారతాయి. అందుకే మోషే కోరుకున్నది, దేవా నువ్వు నన్ను వాడుకో ప్రభా, నన్ను నాతో అద్భుతాలు జరిగించి ప్రభా, నన్ను సూపర్ మ్యాన్ చేసే ప్రభా అని మోషే కోరుకోలేదు. ఏమడిగాడు? నీ సన్నిధి నాతో కూడా రానట్లయితే నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వాళ్ళు. హీ న్యూ వాట్ ఈస్ బ్లెస్సింగ్. యాకోబుకి అర్థమైంది ఆశీర్వాదం అంటే ఏంటో. తన మామగారి దగ్గరికి వెళ్ళాడు, ఆస్తిపాస్తులన్నీ సంపాదించుకున్నాడు, మంచి అందమైన భార్య, ప్రేమించిన భార్యను సంపాదించుకున్నాడు, 11 మంది పిల్లలకు అన్నాడు. అప్పటికి 10 మంది పిల్లలకు అన్నాడు, 12 మంది పిల్లలకు అన్నాడు. మంచి కావలసినవన్నీ ఉన్నాయి, గొర్రెలు అన్నీ ఉన్నాయి, ధనము. కానీ రాత్రి నిద్ర పట్టట్లేదు. ఒక మనుషునితో రాత్రి అంతా ఏం చేశాడంట?
పెనుగులాడాడు. నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టినాను. ఏం కావాలి ఇంకా ఆశీర్వాదం అంటే అతనికి? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను విడిచిపెట్టనంటే ఏం కావాలి? అతనికి అర్థమైంది, ఈ పాడి పంటలు, ఈ బంగారాలు, ఈ వస్తువులు, ఈ భార్య పిల్లలు, ఇవన్నీ దేవుడు లేకపోతే ఆశీర్వాదాలు కావు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధి కోరుకుంటా ఉన్నావా? నీ యొక్క కావలసిన మిగతా స్వాస్థ్యాన్ని పొందుకుంటా ఉన్నావు. ఏదో అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి. మన యొక్క ఎయిమ్స్ ఏంటి? దేవుని మాట వినలేదు వారు, దేవుని మాట వినలేదు. దేవుడు వారికి చెప్పిన వారిని వెళ్ళగొట్టలేదు. ఈరోజు మన జీవితంలో కూడా వీ బికమ్ టూ క్లవర్, చాలా తెలివైన వారం అయిపోతాం. దేవుడు వద్దు అన్న వాటిని మనం విడిచిపెట్టడానికి ఇష్టపడు. దేవుడు అపవిత్రమైనవి అన్న వాటిని మనం కొనసాగించడానికి చాలా సాహసం చేస్తూ ఉంటాం. చూడండి, వారు ఆరంభంలో చాలా బాగా యుద్ధాలు చేశారు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనం చూస్తే 20వ వచనం వరకు చాలా యుద్ధాలు చేశారు, చాలా స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నారు. 21వ వచనంలోకి వచ్చేటప్పుడు చూడండి, అక్కడ యెరూషలేములో నివసించి యెబూసీలను బెన్యామీలను వెళ్ళగొట్టలేదు. యెబూసీలు బెన్యామీలతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. యెబూసీల్ని ఎందుకు వెళ్ళగొట్టలేదు? బెన్యామీనీల్ని ఎందుకు వారిని అలాగే చూసి చూడనట్టుగా వదిలేశారంటే బహుశా అనుకుంటా ఉన్నాను, వారు కంఫర్ట్ జోన్లోకి వస్తుంటారు, బహుశా వారు కాన్ఫిడెన్స్ జోన్లోకి వస్తుంటారు. బహుశా ఇంతవరకు చాలా చక్కగా మాకు కావలసిన స్వాస్థ్యాన్ని మేము సంపాదించుకున్నాం. అరే బాబు, నీకు 10 ఎకరాలు, నాకు 10 ఎకరాలు, మా అన్నయ్యకి 10 ఎకరాలు, మా చెల్లికి 10 ఎకరాలు, అందరికి కావాల్సిందంతా వచ్చింది కాబట్టి ఇంకెందుకు పోరాడాలి, ఇంకెందుకు వెళ్ళగొట్టాలి, ఇంకెందుకు విడిచిపెట్టాలి? ఆ ఏబీసీలు ఉంటే ఏంటి, పోతే ఏంటి? మనకి దేవుని మాట సంపూర్ణంగా విధేయత చూపించడం అయినా మనం కంఫర్టబుల్గా ఉన్నామంటే దేవుని మాట విధేయత చూపించినట్టే కదా ఒక రకంగా. చాలాసార్లు మన జీవితంలో కూడా అలాగే అనుకుంటాం కదా, మన సక్సెస్ని చూసి, మన యొక్క విజయాన్ని చూసి, చాలా చక్కగా ఎంతవరకు నన్ను దేవుడు చాలా బాగా వాడుకుంటా ఉన్నాడు కాబట్టి, నేను చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాను కాబట్టి ఇంకా దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాను. ఈ బుద్ధి పోలేదు, సౌలుకు కూడా ఈ బుద్ధి పోలేదండి. అమాలేకీలు అందరినీ నాశనం చేయమంటే సౌలు ఏం తెచ్చుకున్నాడు? బలిసిన పశువులు తెచ్చుకున్నాడు దేవునికి బలి అర్పించడానికి. ఎందుకు మన జీవితంలో కొన్ని పాపాలని మనం ఉపేక్షిస్తూ ఉన్నాం, కొన్ని అపవిత్రమైన జీవితాన్ని మనం ఉపేక్షిస్తూ ఉన్నాం? ఎందుకు మన జీవితంలో మనం ఇంకా దేవుడు వద్దు అన్న వాటిని ఇంకా మనం దాచిపెడుతూ ఉన్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఒకవేళ దేవుడు వద్దు అన్న వాటిని ఒకవేళ కానీ మనం ఇంకా దాచుకుంటూ ఉన్నట్లయితే మన జీవితానికి అది హానికరంగా మారిపోతాయి. వారు మనకి పక్కలో బల్యంగా మారిపోతాయి. మొట్టమొదటిది ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి కారణం దేవుని మాట నిర్లక్ష్యం చేయడం. దేవుని మాట నిర్లక్ష్యం చేయడం. ఆదాము అవ్వ వారు దేవుని యొక్క మాట నిర్లక్ష్యం చేశారు. వారు చేసిన గొప్ప పాపం ఏంటంటే ఆ మాట వినడానికి ఇష్టపడలేదు. మాకు తెలుసు కదా. ఈరోజు నువ్వు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు నీతో సూటిగా స్పష్టంగా ఆయన చిత్తాన్ని నీకు బయలుపరిచినప్పుడు, సేవకుల ద్వారా వాక్యం ద్వారా నేను హెచ్చరించినప్పుడు, నువ్వు ఒకవేళ కానీ ఇంకా ఆ పాపాన్ని కప్పిపుచ్చుతున్నట్లయితే అది నీకు చాలా హానికరంగా మారిపోతుంది. పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్దంతటిని ఏం చేస్తుందంట? పులియ పెడుతుంది. ముద్దంతటిని పులియ పెడుతుంది. ఒకవేళ కానీ అందుకే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం ఎవరన్నా చదివి వినిపించండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. బుక్కావాణి తైలములో చచ్చిన ఈగులు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. బుక్కావాణి తైలంలో ఎంత బుద్ధిహీనత అంట? కొంచెం బుద్ధిహీనత. ఆ కొంచెం బుద్ధిహీనత మొత్తం అంతటిని ఏం చేస్తుందంట? కంపు కొట్టేటట్టు చేస్తుందండి. తైలం తీసుకొని ఆ తైలాన్ని అంతటిని చాలా బాగా తయారు చేసి మంచి అద్భుతమైన స్మెల్ వస్తూ ఉంది.
కానీ దానిలో చచ్చిన ఏక ఒకటి పడితే ఏమైపోద్దంట తల్లి అంతా చెడు వాసన కంపు కొడుతుంది. కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుందంట, కొంచెం బుద్ధిహీనత జ్ఞానాన్ని తేలా చేసేస్తాడు. ఈరోజు మనం ఆ కొంచెం పులిసిన పిండి, కొంచెం పాడైపోయిన పాత జీవితాన్ని మనం ఇంకా ఉపేక్షిస్తూ ఉన్నామా? ఇంకా మనం దాన్నే పట్టుకొని ఇంకా అలాగే దాన్ని ఇంకా అలాగా అనగదొరుకుతూ దాని గురించి ఆలోచించుకుంటూ దాని గురించి ఇంకా మనం ఇంకా దాచిపెట్టి దేవుడిచ్చే ఆ గొప్ప మేళ్ళని మనం విడిచిపెడతా ఉన్నామా? గొప్ప స్వాస్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నామా? మొట్టమొదటిది వారు దేవుని మాట నిర్లక్ష్యం చేశారు. దేవుని మాట నిర్లక్ష్యం చేశారు. రెండవది చూడండి ఒకసారి 106వ కీర్తనలోకి వెళ్దాం. వారు యెహోవా ఆజ్ఞలను 35వ వచనం అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను ఏం చేశారంట, నేర్చుకోండి. 106వ కీర్తన 35వ వచనం అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొని వారి క్రియలు నేర్చుకొని. మనం ఎవరితో సహవాసం చేస్తామో వారిని ఏం చేస్తాం, మనం అనుకరిస్తాం. ఇమిటేటింగ్. మన జీవితాలు ఎవరిని ఇమిటేట్ చేస్తూ ఉన్నాయి? దేవుడు మన జీవితాల్లో ఎప్పుడూ ఎవరో ఒకరిని మనం ఇమిటేట్ చేస్తూనే ఉంటాం. మనకి నచ్చినా నచ్చకపోయినా మనం ఎవరో మనుషుల్ని ఇమిటేట్ చేస్తూనే ఉంటాం. ఎవరిని ఇమిటేట్ చేస్తామంటే మనకి ఎక్కువ సమయం ఎవరితో అయితే వెచ్చిస్తామో వారిని తెలియకుండానే మనం ఇమిటేట్ చేస్తాం. పిల్లలు ఉన్నారనుకో, పిల్లలు ఎప్పుడు ఎవరిని ఇమిటేట్ చేస్తారంటే వాళ్ళు ఎక్కువ ఎవరిని అబ్జర్వ్ చేస్తారో వారిని ఇమిటేట్ చేస్తారు. కాదా అండి? ఇదివరకు పిల్లలు తల్లుల్ని ఇమిటేట్ చేసేవారు. చున్నీ ఇలా చీర కింద కట్టుకొని వంట వండుతున్నట్టు. ఇప్పుడు పిల్లలు ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారు? ఎవరిని? టీచర్స్ని కాదండి, స్పైడర్ మ్యాన్ని, డోరోమాన్ని, వాళ్ళు కాదా? మన పిల్లలు ఎప్పుడు ఎవరితో సమయం గడుపుతారో వారిని అనుకరిస్తారు. యెహోషువ దినాల్లో యెహోషువ మోషేను అనుకరించాడు. చూడండి, యెహోషువ గ్రంథంలోకి వెళ్తే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5, 6, 7 వచనాలు. సముద్రము వరకును మీకు సరిహద్దు. మైక్ దగ్గర పెట్టుకొని చదవండి అమ్మా. సముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. నిన్ను ఎడబాయెను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ధ్యానించినెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను గదా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. మోషేని యెహోషువ అనుకరిస్తూ ఉన్నాడు. ఈజ్ ఇమిటేటింగ్. మోషే యొక్క భక్తిని యెహోషువ దాన్ని పొందుకున్నాడు, దాన్ని కంటిన్యూ చేశాడు. అదేదో బ్లాంక్గా వదిలేయలేదు, ఆ బ్లాంక్ స్పేస్ని పూరించాడు. మోషే జీవితంలో దేవుడు ఎలా అయితే వాడుకున్నాడో, ఏ విషయాలైతే మోషేకి అవకాశాలుగా బలంగా ఆశీర్వాదాలుగా మారినాయో వాటిని యెహోషువ కంటిన్యూ చేశాడు. కానీ విచిత్రం ఏంటంటే యెహోషువ చాలా ఛాలెంజింగ్గా జీవించాడు. యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం అంటాడు కదా, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎల్లా మీరు ఎవరిని సేవించినో అది అద్దరిని మీ పితరుల సేవించిన దేవతలను సేవించుదురో. అమ్మోరీయులు దేశమును మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకోండి.
మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. మొహమాటం లేకుండా తూచా తప్పకుండా చాలా ఖండితంగా చెప్పేశాడు. మీరెవరు సేవిస్తారో మీ ఇష్టం, కానీ ఐ విల్ బీ ఏ మోడల్. నేను మీకు ఒక మాదిరిగా ఉంటాను. నేను నా ఇంటి వారు మాత్రం ఎవరిని సేవిస్తాం? యెహోవాను సేవిస్తాం. చాలా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ క్రిస్టియన్స్లో చాలా ప్రభావితమైన చాలా బలమైన విశ్వాసుల్లో అపోస్తులైన పౌలు ఒకడు కదా. పౌలు ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి, నన్ను పోలి నడుచుకోండి. ఎప్పుడు మన జీవితంలో శాశ్వతమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకోమంటే వెన్ వి లూజ్ మోడల్స్. మనకి ఆ మాదిరి లేనప్పుడు మనం ఎవరిని అనుసరించాలో తెలియదు, ఎవరిని వెంబడించాలో తెలియదు. ఈరోజు యవనస్తులు అందరూ ఎవరు వెనకాతలు వెళ్తున్నారండి? ఎవరు వెనకాతలు వెళ్తున్నారు చెప్పండి? సినిమాలో వెనకాతలు వెళ్ళట్లేదా? చెప్పండి. ఎవరిని అనుకరిస్తూ ఉన్నారు? చిన్ని పిల్లలు, 2 సంవత్సరాల పిల్లవాడు మన బడ్డీ దగ్గర కూర్చొని బడ్డీ కొట్టుకొచ్చాడు. ఆడికి ఇంకా మాటలు కూడా రావట్లేదు, ఇలా అంటున్నాడు. ఇంటర్వ్యూకి కానీ ఫిట్స్ కానీ వచ్చినాయా అనుకున్నాను నేను. అంటే ఎవరిని అనుకరిస్తున్నాడు? ఆడు ఓ గంజాయి స్మగ్లర్ని అనుసరిస్తున్నాడు కదా. దేని విషయమై సిగ్గుపడాలో దాన్ని ఈరోజు మనం చాలా బూతు మాట్లాడుతుంటే ఎంత పెద్ద మాటలు ఎత్తున్నాడు వీడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డూ యూ హ్యావ్ రోల్ మోడల్స్? మనకు ఆ మాదిరి ఉన్నదా ఈరోజు? ఇదివరకు టీవీలు మీడియా లేని దినాల్లో విగ్రహాలను చెక్కేవారు. చెక్కి రాజుగారి ప్రతిమల్ని ఊరికి ముఖ్యమైన కేంద్రాల్లో ముఖ్యమైన స్థలాల్లో పెట్టేవాళ్ళు. ఇప్పటికీ ఉంటాయి అనుకోండి. ఎందుకు పెట్టేవాళ్ళు అవి? ఆ రాజుగారి యొక్క గుణాతిశయాల్ని అవి చూపించాలి. దానిలో చాలా భాష ఉంటుంది, మనకైతే తెలియదు. చాలా విషయాలు మనకు తెలియదు. ఒక సూర్యుడు కానీ గుర్రం మీద కానీ ఇలా ఎగిరి కత్తి పట్టుకొని కానీ నించున్నాడంటే దాని అర్థం ఏంటంటే అతడు యుద్ధంలో వీర మరణం పొందాడని అర్థం. చాలా భాష ఉంటుంది దానిలో. ఒకవేళ కానీ గుర్రం కానీ ఒక కాలు ఎత్తింది అనుకో, అతడు యుద్ధంలో గాయపడి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చనిపోయాడని అర్థం. యుద్ధం మీద స్వారీ చేస్తూ ఉన్నాడు అనుకో, అతడు ఆఖరి వరకు పోరాడుతూనే ఉన్నాడు, సహజ మరణం పొందుకుని. చాలా విషయాలు ఆ బొమ్మల్లో చూపించేవా. అవి ఆరాధించడానికి కాదండి. దే ఆర్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, దే ఆర్ మీన్స్ ఆఫ్ పాసింగ్ ట్రెడిషన్. ఒక గొప్ప ఉద్దేశాల్ని, వారి యొక్క జీవన విధానాన్ని ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ చేసేవాళ్ళు. కూర్చొని ఇశ్రాయేలీలందరూ కూర్చొని వారు పస్కా పండుగ చేస్తూ ఉన్నప్పుడు కానీ, పులియన్ రొట్టెల పండుగ చేస్తూ ఉన్నప్పుడు కానీ, పర్ణశాలల పండుగ చేస్తూ ఉన్నప్పుడు కానీ వారికి ఏ పని పాట లేదు. సంవత్సరానికి 7 పండుగలు చేయాలి వాళ్ళు. ఈ పండుగలు చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే వారు కూర్చొని దేవుడు వారి పట్ల చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకో. దేవుడు వారి జీవితంలో ఏం చేశాడు, దేవుడు వారిని ఎలా వాడుకున్నాడు, దేవుడు చేసిన కార్యాలేంటి. నిర్గమాకాండం 31వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుదాం చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి ఇట్లా నేను 20 ఏండ్ల వాడు ఇక మీదట నేను వచ్చుచూ పోవుచూ నుండలేను. యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా 9వ వచనం 10వ వచనం చదువుదాం చూడండి. మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లనెను. ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. ఇశ్రాయేలీయులందరికీ ధర్మశాస్త్రాన్ని ప్రకటించి ఏం చేయాలంట? వారికి వినిపింపవలెను. అది అందరికీ వినిపించాల్సిన పరిస్థితి. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎలా ఆయన కార్యాలు ఎలా ఉన్నాయి.
ఆ మొదటి నుంచి 8 వచనాల్లో చెప్తాడు కదా, నువ్వు దాటిపోయిన తర్వాత యెహోవా నశింపచేసిన అమోరీల రాజైన సీహోనును, 4వ వచనం, ఓగును వారి దేశంను ఏం చేసాను ఆ ప్రకారం దే హ్యావ్ టు రిమైండ్. వాళ్ళు చెప్తూ ఉండాలి, నాయనా ఇది తప్పు, ఇది ప్రమాదకరము, ఇది హేయకరము, వారిని విడిచిపెట్టకూడదు, అది హానికరము, పాపము భయంకరము. దాన్ని మనం పూర్తిగా సమూల నాశనం చేయాలి. ఏంటి ఈరోజు మనం ఆ యొక్క ఏం వ్యాధి అది, పోలియో వ్యాధి పూర్తిగా అరికట్టబడుతుంది. తెలుసా మీకు? పోలియో వ్యాధి చరిత్రలో ఇంక రాదు. ఇంకా చాలా వ్యాధులు, టెట్నస్ అన్న పాస్టర్ గారికి వచ్చింది కదా, ధనుర్వ్యాధం అన్న వ్యాధి ఇప్పుడు లేదు. ఇప్పుడు దాన్ని పూర్తిగా అరికట్టేశారు. మనకు మంచి వ్యాక్సిన్లు టీకాలు వచ్చి దాన్ని పూర్తిగా అరికట్టేశారు. ఎందుకు అరికట్టారు? ఎందుకు వాటికి అంత ప్రయాసపడి వ్యాక్సిన్లు తయారు చేసి అన్ని కోట్లు అని ఎందుకు అరికట్టారు? అది కొన్ని లక్షల కుటుంబాలని నాశనం చేస్తూ ఉంది కాబట్టి. మరి పాపం భయంకరంగా నాశనం చేస్తున్న దాన్ని ఎందుకు అరికట్టట్లేదు? ఈరోజు విచ్చలవిడితనాన్ని ఎందుకు అరికట్టట్లేదు? పోర్నోగ్రఫీని ఎందుకు అరికట్టట్లేదు? స్వలింగ సంస్కారం ప్రపంచానికి, ఆ యొక్క భవిష్యత్తుకి, తరాలకి చాలా భయంకరమైనది. ఎందుకు అరకట్టలేదు ఈరోజు? వ్యభిచారాన్ని ఎందుకు బ్యాన్ చేయట్లేదు ఈరోజు? ఎందుకు దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు? లంచగొంటుతనం మనందరం వింటూ ఉంటాం, దాని గురించి పబ్లిక్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకు దాని మీద పోట్లాడట్లేదు? దాన్ని ఎందుకు సమూల నాశనం చేయట్లేదు? మొట్టమొదటిది, వారు వాక్యాన్ని సీరియస్గా తీసుకోలేదు, దేవుని మాటలు సీరియస్గా తీసుకోలేదు. రెండోది, దే డోంట్ హ్యావ్ రోల్ మోడల్స్. నన్ను చూడండి అయ్యా, నా జీవితాన్ని చూడండి అయ్యా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరంట. యెహోషువ జీవించినంత కాలము చాలా చక్కగా జీవించారు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలోకి వెళ్దాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజ. ఒకసారి ఆగుతాడు. యెహోషువ జీవితంలో ఉన్న తరం వారు ఏమయ్యారంట? తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. దేర్ కమ్స్ ఎ టైం, మనం దేవుణ్ణి ఎరిగిన, దేవుని భయభక్తులు కలిగిన, గొప్ప సాక్ష్యాలు విన్న తరం వెళ్ళిపోద్ది కదా. బహుశా మీలో చాలామంది భక్సింగ్ గారి ప్రసంగాలు విన్నవారు కొంతమంది ఉండుంటారు. లేకపోతే దానియేలు గారి యొక్క జీవితం బట్టి, జాషువా డానియేలు గారి యొక్క ప్రసంగాలు బట్టి మేలు పొందినవారు చాలామంది, దైవ సేవకుల యొక్క జీవితాన్ని దగ్గరుండి పరిశీలన చేసిన వారు ఆ తరం వారు ఉన్నారు. ఈరోజు బాక్సింగ్ ఫెలోషిప్లు చాలా పరిస్థితుల్లో భయంకరమైన సమస్యలు ఉంది కదా. ఒకనొక దినాన్న బాక్సింగ్ గారు చాలా దైవభక్తి కలిగి జీవించాడు. ఆయన మంచి సాక్ష్యం కలిగి జీవించాడు. ఆయన మంచి మాదిరి కలిగి జీవించాడు. ఆయన కానీ ఆ తరం వెళ్ళిపోయిందంట. ఆ జీజాన్ గారు, బాక్సింగ్ గారు, ఆ తరం వెళ్ళిపోయింది. ఆ తరం వెళ్ళిపోయిన తర్వాత మరొక తరం వచ్చిందంట. వారు ఎవరు? ఈ తరం ఎవరు చెప్పండి? యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయులు చేసిన కార్యములైనను ఎరుగనే తరం ఒకటి వచ్చింది. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడమంటే టకా మాట్లాడేసే వాళ్ళు ఉన్నారు. రాబోటిక్స్ గురించి మాట్లాడమంటే మెషిన్ లెర్నింగ్ గురించి, ఏ సబ్జెక్ట్ కావాలి గురించి అంటే ఏది కావాలంటే అది మాట్లాడేసే వాళ్ళు. బాబు, వాక్యంలో బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి నాయన చెప్పమంటే చెప్పేవాళ్ళు ఉన్నారా? పిల్లలు పీరియాడిక్ టేబుల్ అప్ చెప్పామంటే 6వ తరగతిలో కూడా అప్ చెప్పాడు మన సండే స్కూల్ కుర్రోడే. నాకు ఇంటర్మీడియట్లో కూడా రాదది. ఘనఘన. ఈరోజు మీ పిల్లలకి మంచి విద్య అంతా అభ్యసిస్తూ ఉన్నారు, కానీ దేవుడు లేని విద్యాభ్యాసం అది సున్నా కాదా? దేవుని భయము లేని, దేవుని జ్ఞానము లేని, దేవుని యొక్క శ్రద్ధ లేని, దేవుని సన్నిధి లేని ఆస్తిపాస్తులు కానీ, జ్ఞానము కానీ అది ఎందుకు పనిచేయదండి? ఒకవేళ దానివల్ల నువ్వు ఉద్యోగం సంపాదించుకున్నా, దానివల్ల నువ్వు వ్యాపారం చేసినా, దానివల్ల నువ్వు డబ్బు సంపాదించుకున్నా, దానివల్ల పేరు ప్రఖ్యాతలు, లేకపోతే దానివల్ల నువ్వు చాలా గొప్ప వ్యక్తి అయినా సరే నీ జీవితంలో బ్యాలెన్స్ అంటూ ఉండదు.
ఇక్కడ వీరి జీవితంలో మాదిరి లేని పరిస్థితి మనం చూస్తున్నాం. మాదిరి లేదు, వారిని అనుసరించడానికి ఒక రోల్ మోడల్స్ లేదు. దేవుడు నిన్ను నన్ను ఎలా వాడుకుంటున్నాడు తెలుసా? యు ఆర్ బ్రిడ్జింగ్ గ్యాప్స్. ఆ బండ సందుల్లో నిలబడే నువ్వు ఆ వ్యక్తిగా దేవుడు నిన్ను వాడుకుంటూ ఉన్నాడు. నువ్వు ఒక ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నావు, నువ్వు మంచి వాక్యాలు విన్నావు, మంచి సంఘానికి వెళ్ళావు. నీ తర్వాత తరం వారికి అవి ఉంటాయో లేవో తెలియదు. నువ్వు నీ పిల్లలకి వాటిని ఏం చేయాలి? వాటిని అప్పచెప్పాలి, వాటిని నేర్పించాలి, వాటిని బోధించాలి, నీ పిల్లల వారికి వినిపించాలి. ఈరోజు మన జీవితంలో ఆ సెకండ్ లైన్ జనరేషన్కి మనం మాదిరిగా ఉంటా ఉన్నాం. మన పిల్లలకి మనం చెప్పేది అక్కర్లేదండి. వాళ్ళు మన జీవితాన్ని చూస్తూ ఉంటారు, మన జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు. మా నాయన చెప్పిన దానిలో ఎంతవరకు వాస్తవం ఉంది, మా అమ్మ చెప్పిన దానిలో ఎంతవరకు వాస్తవం ఉంది. వారు నీ జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు నీ జీవితంలో ఏం కనిపిస్తుంది? నీ జీవితంలో గర్వం కనిపిస్తూ ఉందా? మనం ఎవరు పర్ఫెక్ట్ కాదండి, మనలో ఎవ్వరు పర్ఫెక్ట్లు కాదు. మనందరికీ బలహీనతలు ఉంటాయి, మనందరం పొరపాట్లు చేసిన వారే. ఎంత గొప్ప నీతిమంతుడైనా, దావీదు లాంటి వ్యక్తి అయినా, యోసేపు లాంటి వ్యక్తి అయినా పొరపాట్లతో జీవించిన వారు. కానీ వారి జీవితంలో ఒకటే ఒకటి మనం నేర్చుకోగలం. వారు పొరపాట్లను ఏం చేసుకున్నారు? సరి చేసుకున్నారు. ఒకవేళ కానీ అలాంటి వ్యక్తులు నిలబడి, అయ్యా నేను దేవుని బట్టి సరి చేసుకుంటూ ఉన్నాను, నేను మారుతూ ఉన్నాను, నా జీవితాన్ని దేవుడు మారుస్తూ ఉన్నాడు అని చెప్పగలిగిన ఒక తల్లి ఒక తండ్రి కానీ నిలబడగలిగితే పిల్లలు తప్పకుండా అనుకుంటారు, మా నాయన ఇదివరకు తాగొచ్చి మా అమ్మని చితక్కొట్టేవాడండి, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మా నాయన మారాడండి. మా అమ్మ కనీసం ఇంట్లో ఏమున్నది ఏమీ లేదన్నది పట్టించుకోకుండా టీవీకి అతుక్కుపోయి సీరియల్ వెంబడి సీరియల్ చూస్తూ ఉండేదండి. కానీ ఏమైందో తెలియదు, దేవుడు ఆమెతో మాట్లాడండి, టీవీ చూడడం మానేసిందండి. ఇది వాడిని ఆకర్షిస్తుంది. ఈరోజు మనలో నిజంగా ఎంతమంది ఒక గొప్ప కలెక్టర్ గారిని చూసి మనం ఏమనుకుంటాం? మన పిల్లలు కలెక్టర్ ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకుంటాం, అంతేనా? అంతే కదా. ఒక గొప్ప వ్యాపార వ్యక్తిని చూసి నా పిల్లలు అంబానీలాగా ఎదగాలి అనుకుంటాం, అంతేగాని అంబానీలాగా అవ్వాలి అనుకుంటారు ఎవరైనా? ఎవరు కోరుకోరు. అతనుకున్న ఆ సంపద బట్టి అతని యొక్క గుర్తింపు ఉంది, కానీ ఆ సంపద తీసేస్తే హీ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. కానీ మనందరి జీవితంలో ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి ఆస్తిపాస్తులు ఉన్నాయా, చదువు, ఘనత, పేరు, ప్రఖ్యాతులు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కులాలు ఇవన్నీ ఉన్నాయా లేవా అన్నది మనం చూడం. ఆ వ్యక్తి యొక్క శీలాన్ని చూస్తాం, ఆ వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితాన్ని చూస్తాం, ఆ వ్యక్తి యొక్క శ్రద్ధా భయభక్తులు చూస్తాం. మనం అనుకుంటాం, ఒరే ఏ ఉద్యోగం అన్నా చేసుకో, కానీ ఆయనలాగా మారరా. హల్లెలూయా. ఈరోజు అలా చెప్పేవాళ్ళు ఉన్నారా సమాజానికి? ఆ మార్కులు తెచ్చుకో, అన్ని మార్కులు తెచ్చుకోవాలి, ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి, ఆ ఉద్యోగం తెచ్చుకోవాలి, ఈ ఉద్యోగం, అలా ఎదిగిపోవాలి, ఇలా ఎదిగిపోవాలి. రే ఆవిడలాగా ఉండాలిరా, ఉంటే ప్రార్థన చేస్తే అలా ఉండాలిరా. దే లెఫ్ట్ దేర్ లెగసీ, వాళ్ళ లెగసీని విడిచిపెట్టారు. విలియం కేరీని గుర్తుపెట్టుకున్నది కేవలం ఆయన స్థాపించిన బైబిల్ కాలేజీని బట్టో, లేకపోతే ఆయన తర్జుమా చేసిన బైబిల్ని బట్టో, ఆయన చేసిన ఆ యొక్క కార్యాలను బట్టో కాదండి, ఆయన జీవించిన జీవితాన్ని బట్టి. యువర్ లైఫ్ స్పీక్స్ మోర్ దాన్ యువర్ వర్క్స్. నీ జీవితం, నీ అంతరంగం, నీ సాక్ష్యము, నీ మాదిరి నువ్వు విడిచి వెళ్ళిన పనిపాట్ల కంటే గంభీరంగా మాట్లాడుతుంది. అలాంటి సాక్ష్యం ఉందా? దేవుని కార్యాలని ఎరుగని తరం ఒకటి వచ్చేసిందంట. దేవుని కార్యాలని ఎరుగని తరం ఒక పుట్టుకొచ్చేసిందంట. ఈ రోజుల్లో అలాంటి తరం వస్తూ ఉంది కదా, దేవుని కార్యాలు ఎరుగరు. దేవుని మీద ఆధారపడడం వారు తెలియదు వారికి. దేవుని చిత్తం కోసం కనిపెట్టడం తెలియదు వారికి. వారు అనుకుంటారు సైన్సు ఆ యొక్క భక్తి కూడా ఒకటే. బాగా చదువుకున్న దేవుడు సహాయం చేస్తాడు, ప్రార్థన చేసుకున్న దేవుడు సహాయం చేస్తాడు. అంతే కదండి, అంతేనా? బాగా చదువుకుంటే ఉద్యోగాలు రావా? వస్తాయి. మంచి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటే
జబ్బు తగ్గదా? తగ్గుతుంది. మంచి కట్నం వేస్తే మంచి పెళ్ళిళ్ళు జరగవా చెప్పండి? జరుగుతాయి. మరి ఇంక దేవుడు ఎందుకు? సేమ్ లాజిక్ వాళ్ళు కూడా అనుసరించారు. ఎందుకని తెలుసు? ఎందుకు చెప్పమంటారా? పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి అక్కడ. వాళ్ళు ఆరాధించే దేవుడు బయలుదేవత, ఆశ్చర్య దేవత. వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు, మన దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఏంటి తేడా? వాళ్ళకి లోకలర్స్ కాబట్టి మనకంటే ఇంకా ఎక్కువ జ్ఞానం వారికి ఉంటుంది కాబట్టి వారిని అనుసరిస్తే పోలా. దేవుని యొక్క ప్రత్యేకత ఏంటో, ఆ రిలేషన్షిప్ ఏంటో తల్లిదండ్రులు వారికి బోధించలేదు. విద్య నీకు ఉపాధిని ఇస్తుంది, కానీ విద్య నీకు విలువలనివ్వదు. విద్యా విధాతి వినయం అన్నారు. ఈరోజు నిజంగా వినయాన్ని నేర్పించే విద్య ఉందా చెప్పండి? కాసుల వర్షం కురిపించుకోవడానికి కార్పొరేట్ సంస్థలు బాగా ఎదుగుతూ ఉన్నాయి. మనం దాన్ని దూసుకొని వెళ్ళిపోతాం. మా అబ్బాయి ఎంత పెద్ద కాలేజీలో చదువుతున్నాడు, మా అబ్బాయి బాగా, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. కానీ వారికి అవసరమైన విలువలు నేర్పించారా? యెహోవాను ఎరుగని తరము ఒకటి పుట్టుకొచ్చింది. ఈరోజు అందరి కుటుంబాల్లో తరం ఉంటా ఉన్నది. పిల్లలకి ఆ దైవ భయం ఉండట్లేదు, ఆ పిల్లలకి ఆ శ్రద్ధ భయభక్తులు ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? సీరియల్కి ఇచ్చిన వాల్యూ ఈరోజు కుటుంబ ప్రార్థనకి ఇస్తూ ఉన్నారు ఆ కుటుంబాల్లో. సరే నన్ను మన్నించండి ఇలా అడిగినందుకు. ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉంటా ఉంది? ఎంతమంది కుటుంబాలు గర్వంగా చేతులు ఎత్తండి, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందండి నన్ను. గొప్ప విద్యా సంస్థ ఏదన్నా ఉందంటే అది కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థనకి మించిన మరొక పాసింగ్ ఆన్ జనరేషన్ మరొకటి ఉండదు. ఎందుకు కుటుంబ ప్రార్థన విలువైంది? కుటుంబంలో ముసలి వాళ్ళు, మధ్య వయస్కులు, చిన్నపిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఎంతకాలం ఉంటుంది ఆ అవకాశం? ఎంతకాలం ఉంటుంది? మన పిల్లలు మా తల్లిదండ్రుల వయసు వారిని చూడడానికి ఎంతకాలం అవకాశం ఉంటుంది? పాస్టర్ గారి ₹1,00,00,000 ఇచ్చి మీ ఫ్యామిలీ ప్రేయర్లు మానేయమంటే మానేరు ఆయన. మీకు ఒక విషయం తెలుసా? చాలా ఖర్చు పెడతారు. దేని మీద? ఆ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ మీద. ప్రతీ నెల కనీసం ఒకసారి మేము కుటుంబాలుగా కలుసుకుంటాం. చాలా బిజీగా ఉంటారు, చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటాయి. కానీ ఏదో నెల కనీసం కలుసుకుంటే బోల్డ్ ఖర్చు అవుద్ది, చాలా ఖర్చు అవుద్ది. చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్కి క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. రేపు మేము అందరం మళ్ళీ ఫ్యామిలీగా కలుసుకుంటాం. మే 10వ తారీఖున అందరూ ఫ్యామిలీగా కలుసుకున్నాం. ఊర్ల నుంచి వచ్చేసారు, పనులు మానుకోండి, సెలవు పెట్టేసి. ఎందుకు వచ్చేసారు? ఆ ఫ్యామిలీ ట్రెడిషన్ ద్వారా ఒకరి నుంచి విశ్వాసం మరొకరికి ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది. సరిగ్గా 25 సంవత్సరాల కిందట అచ్యుతాపురంలో బెన్నీ స్ట్రీట్ అని ఉంటుంది, ఇప్పటికీ ఉంది. బెన్నీ స్ట్రీట్ అంటే మా తాతగారి పేరు బెన్నీగా. బెన్నీ స్ట్రీట్ అంటే దేనికి ప్రాముఖ్యత అంటే అల్లరి చిల్లరగా తిరిగే కుర్రోళ్ళకి ప్రత్యేకత. అక్కడ ఉండే వాళ్ళందరూ భయంకరమైన తొంట్రోళ్ళు, మామూలు తొంట్రోళ్ళు కాదు. ప్రవీణ్, బెన్నీ, అక్కడ ఉండే పేర్లన్నీ చెప్తే సాధు తెలుసా మీకు? భయంకరమైన తిరిగిపోతే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళ సాక్ష్యాలు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు. భయంకరమైన జీవితాన్ని జీవించిన వారు వీళ్ళని. ఈరోజు వాళ్ళు చాలా ఉన్నతమైన సాక్ష్యం కలిగి, ప్రభావితం కలిగి జీవిస్తున్నారు. హల్లెలూయా. ఒకటే సరే మా ఫ్యామిలీలో ఒక అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడతారే, నేను పేరు చెప్పను కానీ నువ్వు ఎప్పుడు మారుతావరా అంటే, ఎవరు వాక్యం చెప్తే నువ్వు మారుతావరా అన్నది మా పెద్దమ్మ. ఎవరు వాక్యం చెప్తే మారడం ఏంటి పెద్దమ్మ? ఎంతమంది వాక్యం చెప్తుంటే మారినోడు, బయట వాళ్ళు ఎవరో వాక్యం చెప్తే మారతానా? దేవుడు నన్ను మారిస్తే మారాలి. వాళ్ళందరూ భక్తులు అయిపోయారు, మారిపోయారు. వాళ్ళంతా జీవితాలు మారిపోయారు, పాత జీవితం అంతా మారిపోయారు, విడిచిపెట్టు. పాసింగ్ ఆన్ ద లెగసీ, తల్లుల యొక్క ప్రార్థన.
మా నాన్నగారు వాళ్ళ అక్క సుజిని బెన్నీయా, పేర్లు మాకు తెలియదు, పెద్ద అత్త ఇలా చెప్పుకోవడమే కానీ అత్త 4 ఇలాగే అనుకుంటూ ఉంటాం. కాబట్టి వాళ్ళ ఒరిజినల్ పేర్లు కూడా మాకు తెలియదు. కానీ వాళ్ళ జీవితాలు, పల్మరాజు గారు ఉన్నారు, ఇక్కడ లేరు. గంటలు ప్రార్థన చేసుకునే వాళ్ళండి, గంటలు ప్రార్థన చేసుకుని. ఇంకా ఆవిడకి ఇంకా పిచ్చి, ప్రార్థన పిచ్చి. ఎవరన్నా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారనుకో, ప్రార్థన చేసుకోవడం. మాకోళ్ళు పెళ్ళైన కొత్త సంవత్సరంలో 2009వ సంవత్సరంలో ముంబైలో ఉండేవారు. ఒక సంవత్సరం ఉన్నా. ముంబైలో స్టార్లు పెట్టుకుంటారు. మనకి క్రిస్మస్ స్టార్లు ఎలా పెట్టుకుంటారు, వాళ్ళు దీపావళికి స్టార్లు పెట్టుకుంటారు. దీపావళి క్రిస్మస్ ఇంచుమించుగా ఒకే కాలంలో వస్తుంది కదా, నవంబర్ డిసెంబర్లో వస్తుంది. ఈవిడ స్టార్లు పెట్టుకుంటే వీళ్ళందరూ క్రైస్తవులేమోనని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది. ఆవిడ హిందీ టీచర్. ఈసు మసీకి చెయ్యి అంటే వాళ్ళు బయటికి గెంటేసేవాళ్ళు. వీడికి అర్థమయ్యేది కాదు, స్టార్ పెట్టుకున్నారు బయటికి గెంటేస్తున్నారు ఏంటి. బతిమాలిందంట, బాబు నన్ను ఒక్కసారి మా బావగారిని ఒక్కసారి అని ఎవరో ముఖేష్ అంబానీ ఇంటి ముందు నన్ను తెగబెట్టే చాలు, ఆ రోడ్డు మీద వదిలే, ఏదో రకంగా వెళ్ళిపోతాను. ఆయన సువార్త చెప్తే రిలయన్స్ అంతా పిచ్చిది, అంత పిచ్చిది. రోజు ఆ కుటుంబంలో 5 ఉన్నారు, 5 సేవ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ పిల్లలందరూ, మనోళ్ళందరూ స్కూల్ టాపర్స్ అండి, మంచి సింగర్స్. అలా అంతా దేవుడు వాళ్ళని ఉన్నత స్థాయిలో పెట్టాడు. ఒక తల్లి యొక్క మాదిరికరమైన ప్రార్థన అన్నది ఊరికనే పోదు. మా నాన్నమ్మ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు కదా పాస్టర్ గారు చాలాసార్లు. మదర్స్ డే అంటే మా నాన్నమ్మ గురించి చెప్పకుండా ఎప్పుడు ఎందుకు, ఆవిడ జీతం తెచ్చింది, ఎప్పుడైనా చెప్పారు ఆవిడ జీతం తెచ్చింది, ఆవిడ ఎంత కష్టపడేది, అవి చెప్పరు. ఏం చెప్తారు, ఆవిడ వాక్యం నేర్పించింది, వాక్యం చదవకపోతే టిఫిన్ పెట్టలేదు మాకు, ఎందుకంటే ఆ జీతం అన్నది ఆ రోజు ఖర్చు అయిపోయి మర్చిపోయేది. కానీ వాక్యం నేర్పించింది చూడు, వాక్యం నేర్చుకోకపోతే టిఫిన్ పెట్టలేదు చూడు, అది జీవితం అంతా ఉండిపోయింది. వాట్ లెగసీ వీఆర్ లీవింగ్ బిహైండ్. ఈరోజు మన పిల్లలకి ఏం లెగసీ విడిచిపెడతా ఉన్నాం. యుద్ధాలు చేశారు, స్వాస్యాన్ని సంపాదించారు. యెహోషువ దినాలన్నీ కూడా పోరాడారు. ఇదిగో మా పిల్లలకి మంచి స్థలాలు సిద్ధపరిచేసాం, వీళ్ళకి అన్నీ కూడా ఇంకా పర్లేదు, ఇంకా సెటిల్ అయిపోయారు. వీళ్ళు కంఫర్ట్ జోన్లోకి వచ్చేసారు. చాలా కాన్ఫిడెంట్గా ఉంది, పర్లేదు 10 తరాల వరకు ఇంక వీళ్ళకి డోకాలేదు, కూర్చొని తిన్నా సరే కొండలు కరగవు అనుకొని ఉంటారు బహుశా. కానీ ఇవేం నేర్పించలేదు వారు. యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములను ఎరగలేదండి. దే నెవర్ స్పోక్ అబౌట్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మీయమైన అవసరమైన విషయాల గురించి ఏనాడు పట్టించుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు శాశ్వతమైన ఆశీర్వాదం నీ జీవితంలో కొనసాగాల. ఆ లెగసీని పాస్ చేయి, ఆ విశ్వాసాన్ని అందించు, అది నీ ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది. మొట్టమొదట వారు దేవుని మాటను నిర్లక్ష్యం చేశారు, మాదిరిగల నాయకులు లోపించారు. 3వది చూడండి. వారంట ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి అన్య దేవతలను అనుసరించడం మొదలుపెట్టారో దేవుడు వారిని శిక్షించి శత్రువుల చేత బాధించాడంట. 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు ఎవరిని పుట్టించాడు? న్యాయాధిపతులను పుట్టించాడు. వారు బాధ కలిగినప్పుడు ఏం చేశారు చెప్పండి? బాధ కలిగినప్పుడు ఏం చేశారు? నిట్టూర్పులు విడిచారు, ఏడ్చారంట, కన్నీరు కార్చారంట, పశ్చాత్తాపడ్డారంట. దేవుడు వారి కన్నీరుని చూసి న్యాయాధిపతుల్ని పుట్టించారు. బాధ పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది, నష్టము పశ్చాత్తాపాన్ని కలిగించదండి. మనకి ఎప్పుడు బుద్ధి వస్తుంది? దెబ్బలు తగిలినప్పుడు బుద్ధి వస్తుంది. కానీ నిజమైన వ్యక్తి ఎవరు అంటే, నిజమైన భక్తుడు ఎవరంటే దెబ్బలు తిని నేర్చుకుని మార్చుకునేవాడు. ఆ క్షణిక ఆనందంలో, ఆ క్షణిక ఆవేశంలో అక్కడ ఏదో టెంపరీగా ఏదో పశ్చాత్తాపం కొరకు ఏదో అలా కాలం గడిపేసి ఫరోలాగా ఇంత మటుకు చాలు, నేను పాపం చేశాను, గడిపేసి ఇశ్రాయేలీయులు అదే చేశారండి. తాత్కాలికమైన పశ్చాత్తాపం,
శాశ్వతమైన ఆశీర్వాదాన్ని దూరం చేసే మూడవ కారణము తాత్కాలికమైన పశ్చాత్తాపం. ఒకవేళ పరిస్థితుల కొరకు నువ్వు పశ్చాత్తాపడి ఏదో 40 రోజులు భక్తి చేసుకుంటా, ఉద్యోగం కోసమో, వివాహం కోసమో, చదువు కోసమో, మార్కుల కోసమో నువ్వు పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. వారు చూడండి, నిట్టూర్పులు విడవగా యెహోవా న్యాయాధిపతులను పుట్టించాడంట. ఆ న్యాయాధిపతులు తోడేయండి వారి దినములన్నిటిని శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిగిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి వాటికి సాగిలపడుచుండగా తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. వీరు దుఃఖము, పశ్చాత్తాపము శాశ్వతమైన ఆశీర్వాదాన్ని అన్న ఇవ్వగలదు, శాశ్వతమైన నాశనాన్ని అన్న ఇవ్వగలదు. ఒక వ్యక్తి తప్పుగా పశ్చాత్తాపడితే నాశనం అయిపోతాడు. తప్పుగా పశ్చాత్తాపడతా ఉన్నట్లయితే జీవితం పాడు చేసుకుంటాడు. చూడండి, ఒకసారి వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9, 10వ వచనం 11వ వచనం చదువుదాం. చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము 9వ వచనం చదవన్నామా. మీరు దుఃఖపడితేరని సంతోషించట్లేదు కానీ మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అదే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయను, మరణాన్ని కలుగు చేస్తుంది. నీ పశ్చాత్తాపం యథార్థమైనదో లేదో పరీక్షించుకోవడానికి 3 సూత్రాలు ఉన్నాయి బైబిల్లో. మొట్టమొదటిది, నీ పశ్చాత్తాపము దేవుణ్ణి గాయపరిచిందని అది కలిగి ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా చేసేవని కలిగి ఉండాలి. తప్పైన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, అన్న మొట్టమొదటి మాట, నా తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీకు విరోధంగాను పాపం చేసి, ఈ అడ్రస్డ్ హెవెన్స్ ఫస్ట్. నేను దేవుడికి విరోధంగా పాపం చేశాను. నీ తిరుగుబాటుతనం అది మనుషులకు విరోధంగా కాదండి, దేవుడికి విరోధంగా. అది ఉందా నీ పశ్చాత్తాపంలో? లేకపోతే ఇదిగో నష్టం వచ్చింది, ఇదిగో బాధలు వచ్చినాయి, ఇదిగో కష్టాలు వచ్చినాయి, ఇదిగో ఇబ్బందులు వచ్చినాయి, అది ఉందా? రెండవది, నీ పశ్చాత్తాపం నిజమైన దుఃఖాన్ని కలిగించాలి, వేషధారణ దుఃఖం కాదు. ఫరో చాలా ఏడ్చాడు, బాధపడ్డాడు, ఎంత మట్టుకు చాలా అన్నాడు, నేను పాపం చేశాను అన్నాడు. కానీ అది లోక సంబంధమైన దుఃఖం, సమస్యలు కలిగించే దుఃఖం. మూడవది, ఆ దుఃఖము నీ జీవితాన్ని మార్చాలి. కొంచెమైనా మారాలి. నువ్వు పడిపోయిన గొంతులోనే మళ్ళీ పడిపోకూడదు, పడిపోయిన స్థితిలోనే మళ్ళీ పడిపోకూడదు. లేచి కొంచెం ముందుకెళ్ళు, పడిపో, మళ్ళీ పశ్చాత్తాపడు. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖంలో పడు. మనం పైకి ఎదుగుతూ ఉన్న కొద్దీ చాలాసార్లు పొరపాట్లు జరుగుతాయి, చాలాసార్లు కాళ్ళు తొట్టిల్లుతాయి. కానీ మనం వాటిని మళ్ళీ తిరిగి లేచి మళ్ళీ నడవడం మొదలు పెట్టాలి. మళ్ళా పడిపోయావు, మళ్ళా లేవు. అంతేకాని పడిపోయిన స్థితిలోనే మళ్ళా పడి మళ్ళా అదే పశ్చాత్తాపం, కారణాలు బట్టి ఏదో సమస్యల కోసం ఇది తీరాలని అది తీరాలని వాళ్ళు జరుగుతుంటే ఆ పశ్చాత్తాపము చివరికి నిన్ను ఎక్కడ తీసుకొని వెళ్తుంది? మరణాన్ని తీసుకొని వెళ్తుంది. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంట? రక్షణార్థమైన మారు మనసును దయచేస్తుంది. ప్రియమైన దేవుని పెట్టాలి. ఈరోజు 3 కారణాలు చూసాం. మొట్టమొదటిది, దేవుని మాట నిర్లక్ష్యం చేయడం. రెండవది, మాదిరి గల నాయకులను కోల్పోవడం. మూడవది, తాత్కాలికమైన పశ్చాత్తాపాలు. దీన్ని రివర్స్ చేస్తే దేవుని మాట విన్నాం. దేవుడు నీ నుండి నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తెలుసా? ఇప్పటికైనా మీరు నా మాట వింటారా? నన్ను కోరుకుంటారా? నేను ఇచ్చే ఈవులు కాదు, నన్ను కోరుకోండి, నాతో సంబంధాన్ని కోరుకోండి. బైబిల్ గ్రంథం అంతా అదే కదా. ఆదాంతో అన్నాడు కదా, ఆదామా ఎక్కడున్నావు, వస్తావా తిరిగి? బైబిల్ గ్రంథం ఆఖరిగా ముగిసిన మాట ఏంటో తెలుసా? పెళ్లి కుమారుడు చూడండి, ప్రకటన గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో, ఇదిగో
చూడండి 17వ వచనం, పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడును రమ్ము అని చెప్పుచున్నాడు. 22వ అధ్యాయం 17వ వచనం, వినువాడును రమ్ము అని చెప్పవలెను, తప్పికొనిన వారిని రానిమ్ము, పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందున చాలండి, ఇన్విటేషన్ కాల్తో ముగించాడు బైబిల్ గ్రంథాన్ని. బైబిల్ గ్రంథం ప్రారంభం. ఆదమా ఎక్కడున్నావు, వస్తావా, మాట్లాడుకుందాం. సరి చేసుకుంది కానీ ఆదమా ఎక్కడ దాక్కున్నావు, వస్తావా. ప్రకటన గ్రంథం ఆఖరిలో కూడా ముగిస్తా ఉన్నాడు, తప్పికొన్న వాళ్ళ రమ్ము, లెట్ us డీల్ దిస్. మనం మార్చుకుందాం, సరి చేసుకుందాం. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా, వస్తావా, మాట్లాడుకుందాం, వస్తావా, నేను నీతో మాట్లాడతాను, ఏం చేయాలో చెప్తాను, నేర్చుకుంటావా, మాట వింటావా, నిర్లక్ష్యం చేయడం మానేస్తావా. రెండోది, మాదిరి కలిగి ఉంటావా, నాకు మాదిరిగా ఉంటావా. మీరు నాకేమన్నాడు యేసు ప్రభు, సాక్షులు అన్నాడు. నాకు సాక్షిగా జీవిస్తావా, నేను బలపరుస్తా. పాడైపోతుంది, మీరు లోకానికి ఉప్పయ్యా, మీరు లోకానికి వెలుగు, నేను వెలుగుగా ఉన్నాను, మిమ్మల్ని కూడా వెలుగుగా పెడతాను. ఉంటారా? ఒక జనరేషన్ పాడైపోకుండా ఉండాలంటే అలాంటి ఉప్పు లాంటి వెలుగు లాంటి విశ్వాసులు కావాలండి, వెలుగు లాంటి విశ్వాసులు కావాలి. రెండవది, లోతైన నిజమైన పశ్చాత్తాపం. ప్రభువా, నా జీవితాన్ని మార్చుకుంటాను, ప్రభువా, నా జీవితాన్ని సరిచేయండి. రెండు తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని, ప్రభువా, నాలో లోతైన పశ్చాత్తాపాన్ని దయచేయండి. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినను నిన్ను నే విడువానయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినను నిన్ను నే విడువానయ్యా. రక్తము చిందించి సాక్షిగా ఉందును, నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందించి సాక్షిగా ఉందును, నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదము చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ప్రియ ప్రభువా, నీకు వందనములు. ఈరోజు చెడిపోతా ఉన్న పరిస్థితుల్లో ప్రభువా, పాడైపోతా ఉన్న స్థితిలో ఉన్న ప్రపంచంలో నీ కొరకు వెలుగ్గా నిలబడాలంటే నీ మాటలకి లోబడాలి తండ్రి. మా కుటుంబాలకి శాశ్వతమైన ఆశీర్వాదం కావాలంటే నీ స్వరం వినాలి ప్రభువా, నీ మాటలకు విధేయత చూపించాలి తండ్రి. మాకు మేమే జ్ఞానులు అని మేము అనుకోకుండా ప్రభువా, నీ మాట వినే కృపను భాగ్యాన్ని దయచేయండి తండ్రి. తగ్గింపు స్వభావంతో నిన్ను పోలి నడుచుకునే కృపను అనుగ్రహించాను తండ్రి. మా జీవితాల్లో లోతైన పశ్చాత్తాపాన్ని, గ్రహింపును, మీరు నిజమైన యథార్థమైన పశ్చాత్తాపాన్ని దయచేయండి. ఆత్మీయ గుడ్డితనం నుంచి, వేషధార నుంచి, అవిధేయత నుంచి మీరు మాకు విడుదల దయచేయండి. కృప చూపించండి, మీ సహాయాన్ని మాకు దయచేయండి. మీకే వందములు చెల్లించుకోవచ్చు.
యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్.